భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జర్నలిస్టులు నిరసన చేపట్టారని సీనియర్ జర్నలిస్ట్ జక్కుల విజయ్ కుమార్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందజేయాలని రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు కనీసం గూడు లేని పరిస్థితి నెలకొందని, తక్షణమే పాలకులు స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమైన హక్కుల కోసం ఈరోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. గత కొన్ని 2-3 సంవత్సరాలుగా ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మితమైనప్పటికీ అవి జర్నలిస్టులకు అందజేయుట్లో పాలకులు విఫలమైనారని మేము ఆరోపిస్తున్నాం. అంతేకాదు ఈ డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టుల కోసం ఇస్తున్నట్లు ప్రారంభోత్సవం చేసినప్పటికీ వారికి అలాట్మెంట్ చేయట్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు అవి అందని పరిస్థితి ఉంటున్నది. ఈ పాలకులు కూడా గత 15 నెలలుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు కూడా జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో విఫలమైనారని మేము గుర్తిస్తున్నాం. ఈ ఇది లేని పరిస్థితిలోనే ఈ రిలే నిరాహార దీక్షలకు మేము జర్నలిస్టుల వద్ద ఏకమై కూర్చోవడం జరుగుతుంది. తూర్పులో పనిచేసే జర్నలిస్టులు కనీసము ఇండ్లు కూడా లేని దుస్థితిలో ఉంటున్నారు. ఇళ్లలో కిరాయిలు, ఇది సొంత ఇల్లు లేని పరిస్థితిలో, సొంత అంటే వేతనాలు లేని పరిస్థితిలో కూడా జీవించే పరిస్థితి.